హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ గురించి. ఎందుకంటే ఈ జాబ్ మీ అందరి యొక్క కళ. మీరు చాలామంది గురుకులాల్లో ఉద్యోగాలు చాలామంది పోగొట్టుకున్నారు. మరి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లో మీకు కొంతమందికి పోస్టులు లేవు. ఇలాంటి సతమతం అవుతున్న సమయంలో చాలామంది ఎస్డబ్ల్యూని ఎన్నుకున్నారు. మరి ఎన్నుకున్నారు కరెక్టే, కానీ ఎన్నుకున్న ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతున్నారా? జనరల్ స్టడీస్ అనేటువంటిది 150 మార్కులు, పేపర్ 2 150 మార్కులు. మరి ఈ 150 మార్కులకు సంబంధించి మీరు ఏం చదువుతున్నారు? ఒక పుస్తకాన్ని చదువుతున్నారా, లేక సిలబస్ ప్రకారం మెటీరియల్ గ్యాదర్ చేసుకొని సిలబస్ ముందు పెట్టుకొని అండర్లైన్ చేసుకొని పక్కాగా చదువుతున్నారా? ఎందుకంటే చేతులారా ఉద్యోగాన్ని పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతోనే. ఎందుకంటే మన యాప్లో మీ అందరికీ చెప్పినట్టుగా మే 1 నుండి మే 23 వరకు ఉచితంగా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఉచితంగా రాయవచ్చు. మరి ఆ పరీక్ష షెడ్యూల్ చూస్తే కనుక మే 1 రోజు సాయంత్రం 6 గంటలకు పరీక్ష మొదలవుతుంది మొదటి యూనిట్ పైన. మళ్ళీ మే 3కు 2వ యూనిట్ పైన. ఇలా ఒక రోజు విడిచి ఒక రోజు మే 23 వరకు మనకు పరీక్షలు ఉంటాయి 12 యూనిట్స్ పైన. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇంతటితో అయిపోలేదు మిత్రులారా. జూన్ 1 నుండి వరుసగా 5 గ్రాండ్ టెస్టులు 150 మార్కులకు సంబంధించి. మీకు తెలుసు టిఎస్పిఎస్సి పరీక్షలు నిర్వహిస్తుంది. అంటే సమగ్రంగా నిర్వహిస్తుంది. సమగ్రంగా చదివిన వారు మొత్తంగా సిలబస్ ప్రకారం ఏ ప్రశ్న వచ్చినా మీరు చేసేటట్టుగా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఒక్క ప్రశ్నలోనే 4 ప్రశ్నలు ఉంటాయి. మరి సరికానిదేది, సరైనదేది, కింది వారిని సరిపోల్చండి, మరి కింది వారిని జతపరచండి, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్న పెద్దగా ఉంటుంది, మరి ప్రశ్న అక్కడే ఉంటుంది, సమాధానం అక్కడే ఉంటుంది. మరి మీరు కేవలం జెయింట్ చేయాలి. జెయింట్ చేయాలంటే అంతకంటే ముందే ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. మరి దానికి ఉద్దేశించే మనం పరీక్ష షెడ్యూల్ని అందరికీ ఉచితంగా పెడుతున్నాం. కాకపోతే కోర్స్ కొన్న వాళ్ళు ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. ఎందుకంటే ఈ సెక్షన్ వైజ్ టెస్టులు, మరి అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ 150 మార్కులకు ఇంటూ 5 అంటే 5 పరీక్షలు సెక్షన్ వైజ్గా చదువుతారు. మరి సెక్షన్లో టాపిక్లు ఉంటాయి కదా సార్, అంటే ఆ టాపిక్ వైజ్గా మనం క్లాసులు చెప్పి ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా పెట్టి ఉన్నాం. మరి మరొక విషయం, చాలా మందికి సిలబస్ పైన ఐడియా లేదు. మరి ఇప్పుడు మొదలు పెట్టినా సాధించగలమా అంటే ఇంకా టైం ఉంది మిత్రులారా. మీరు సీరియస్ క్యాండిడేట్ అయితే రోజుకు 6 గంటలు సమయం కేటాయించండి. మిగతా 6 గంటలు జనరల్ స్టడీస్ కేటాయించండి. ఎందుకంటే ఆ సబ్జెక్టు డెప్త్ తెలిసిన వాడిగా ఇప్పటికిప్పుడు మీరు చదువుకుంటే అర్థం కాదు, అర్థం కాక మళ్ళీ చదువుతారు, మళ్ళీ అర్థం కాదు, మళ్ళీ అర్థం కాక ప్రశ్నను అర్థం చేసుకోలేరు. ప్రశ్నను అర్థం చేసుకోలేకపోతే ఏమవుతుందో మీకు తెలుసు. ఒక ప్రశ్న మీరు బాగా చేయలేకపోతే రెండో ప్రశ్న బాగా చేయలేరు, 2, 3 చేయలేరు. ఇలా నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి 150 మార్కులు చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. అన్ని తెలిసిన సబ్జెక్టులే. మరి డెడ్ ఈజీ ఎవరికి అంటే ఈ సబ్జెక్టు పైన పట్టు ఉన్న వాళ్ళకు. ఈ సబ్జెక్ట్ పైన పట్టు ఉండాలంటే సిలబస్ మీ దగ్గర ఉండాలి. సిలబస్ తగ్గట్టుగా పుస్తకాలు ఉండాలి. ఆ పుస్తకాల్లో సమాచారం తెలుగు అకాడమీలోనే ఉంది. తెలుగు అకాడమీ సిలబస్ పూర్తిగా తెలుగు అకాడమీ పుస్తకాల్లో నీట్గా ఇచ్చాడు. కాకపోతే ఓల్డ్ పుస్తకాలు ఇచ్చాడు. ఆ ఓల్డ్ పుస్తకాలన్నీ కూడా మీరు ఇప్పుడు చదవలేరు. కాబట్టి మేమే అన్ని సమాచారాన్ని PDF రూపంలో, మెటీరియల్ రూపంలో పెట్టాం. ఇంకా ఏ పుస్తకాలు చదవాలో కూడా చెప్పాం. కాబట్టి చాలా లైట్గా తీసుకొని మేము ఒక పుస్తకాన్ని చదువుతున్నాం, దాన్ని నమ్ముకుంటామంటే ఈ జాబు పైన మీరు ఆశలు వదిలేసుకోండి. ఎందుకంటే ఇది అల్లాటప్ప జాబ్ కాదు, ఇది డిఫరెంట్ జాబ్. తక్కువ పోస్టులు, ఎక్కువ హోదా, డిఫరెంట్ జాబు. మరి కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కాబోతున్నారు. ఇది డిఎస్ కంటే ముందే ఉంటుంది పరీక్ష. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి లక్ష్యం పెద్దగైతే మీకున్న సమస్యలు చిన్నగా అవుతాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మేము ఈ సబ్జెక్ట్ ఫిలాసఫీ తీసుకుంటే, సోషియాలజీ తీసుకుంటే, స్టాట్స్ తీసుకుంటే, సైకాలజీ తీసుకుంటే అన్నిటిపైన పట్టున్న వ్యక్తులుగా మళ్ళీ చెప్తున్నాను, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి సిలబస్ మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నాను. ఇది యూనిట్ 1
యూనిట్ 1 రాజ్యాంగం గురించి, హక్కుల గురించి, విద్యాకు చట్టం, ఉమ్మడి జాబితాగా విద్య, ఈ విధంగా మనకు సెక్షన్ 1 ఉంటుంది. ఈ సెక్షన్ 1 పైన మనకు 50 మార్కుల ప్రశ్నాపత్రం సేమ్ ఫైనల్ ఎగ్జామ్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది యూనిట్ 2 తత్వశాస్త్రం, జ్ఞానము, హేతు, విశ్వాసం మరియు జ్ఞాన సిద్ధాంతాలు, అనుభవం, జ్ఞానం, విద్యా తాత్విక పద్ధతులు, తత్వవేత్తలు, వీళ్ళందరి గురించి, వారి యొక్క విద్యా తత్వం, వారి యొక్క విద్యా సేవలు, వారి యొక్క జీవిత తత్వం, వారు రాసిన పుస్తకాలు, వారు ఇచ్చినటువంటి నిర్వచనాలు, ఏది కూడా మనం వదిలిపెట్టకుండా నేర్చుకోవాలి సమగ్రంగా. మీరు చదివేది తెలుగు అకాడమీ పుస్తకాలు అయితే మీరు సక్సెస్, లేదంటే ఆశలు వదిలిపెట్టండి. థర్డ్ యూనిట్ విద్యా సామాజిక శాస్త్రం, ఇది చాలా పెద్దది. ఇక్కడ సామాజికరణం, సామాజిక స్థానీకరణ, సామాజిక మార్పు, మరి అదేవిధంగా ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, బాల హక్కులు, పాఠశాల విద్యా ప్రణాళిక, శాంతి విద్య, విలువ విద్య, బాల్య వివాహాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఫోర్త్ యూనిట్ విద్య మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ పూర్తిగా ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మరియు ప్రత్యేక అవసరాలు గల విద్య సంబంధించి 5వ యూనిట్. మరియు స్వీయ అవగాహన టాపిక్ ఇది, మీరు ఎప్పుడు కూడా విని ఉండరు. విద్యా సాంకేతిక శాస్త్రం, అందరూ కూడా భయపడతారు, కానీ భయపడాల్సిన పర్లేదు, చాలా ఈజీగా ఇంట్రెస్ట్గా చెప్పడం జరిగింది. సమకాలీన భారతదేశ సమాజంలో విద్య, సార్వత్రిక, వృధా, శబ్దత, వయోజన విద్య కార్యక్రమాలు, అనియత విద్య, జాతీయ విద్యా విధానాలు, ఇవంతా కూడా మెటీరియల్ తెలుగు అకాడమీ ఓల్డ్ పుస్తకాల్లో ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సిలబస్లో ఇచ్చింది, తెలుగు అకాడమీలో ఉన్నది, దాన్ని వెతికి పట్టుకొని చదువుకోవడంలోనే మీ యొక్క ప్రిపరేషన్ ఉంది. మీరు సిలబస్ ఏదో తెలియకుండా ఇచ్చింది ఏదో చదువుకొని అది సిలబస్ సంబంధమా? చాలా మంది 99% తెలుగు అకాడమీ పుస్తకాలు చూసి చదువుకున్న వాళ్ళు లేరు. మనమే తెలుగు అకాడమీ పుస్తకాలను సమాచారాన్ని పెడుతున్నాం. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ రాదా? ఎందుకంటే మీరు చదువుతున్నది తెలుగు అకాడమీ పుస్తకాలు, అదే సిలబస్లోని మ్యాటర్ మీకు మిగతా వాళ్ళకు చాలా భిన్నంగా ఉంటుంది. మరి పాఠశాల సమాజ సంబంధాలు 9th యూనిట్ జీవితాంత విద్య, నైతిక ఆధ్యాత్మిక విద్య, ఇక్కడ వివిధ కమిటీలు, కమిషన్లు అన్నీ కూడా ఉంటాయి. మరియు సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ ఉంటాయి. దానికంటే ముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 8, దాని సహస్రాబ్ది విద్యా లక్ష్యాలు. మరి విద్యకు సంబంధించి సుస్థిరాభివృద్ధిలో 4వ లక్ష్యం విద్య. ఆ విద్యలో కూడా మరి ఉప లక్ష్యాలు ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి. పాఠశాల యాజమాన్యం మరియు నిర్వహణ, ఇది చాలా చాలా పెద్దది అని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా పెద్దది ఇది యూనిట్. దీంట్లో మూల్యాంకనమే టాపిక్ ఉంది. నిర్వహణ అంటే ఏమిటి, పరిపాలన అంటే ఏమిటి, నిర్వహణ గురించి సిద్ధాంతాలు, పరిపాలన గురించి సిద్ధాంతాలు మరియు నిర్వహణ సూత్రాలు, పరిపాలన సూత్రాలు, ప్రధానోపాధ్యాయుడి విధి, స్కూల్ బిల్డింగు, మరియు పాఠశాల మూల్యాంకనం, విద్యార్థుల మూల్యాంకనం, పాఠశాల వ్యవస్థ, ఉపాధ్యాయుల, విద్యార్థులు అందరి మూల్యాంకన పద్ధతులు, ప్యారెటో పటము, ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి. మరి దీనికి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను విద్యార్థులారా, మీకు మన కోర్సు ఉంది. మరి ఈ కోర్సు యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే, సిలబస్ మొత్తాన్ని ఏ పుస్తకాల్లో ఉందో వెతికి పట్టుకొని మీకంతా PDF రూపంలో సమగ్రంగా, ఒక విద్యావేత్త గురించి తీసుకుంటే ఆ విద్యావేత్త ఎన్ని పుస్తకాల్లో ఉందో ఆ సమాచారాన్ని మీకు షార్ట్ కట్లో స్వీట్గా, భయం లేకుండా, బాధ లేకుండా, చదివినట్టు అనిపించకుండా, మంచి ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్ నొప్పి లేకుండా ఇచ్చినట్టుగా క్లాస్ చెప్పి వెంటనే మెటీరియల్ ఒక్కసారి చదువుకుంటే మళ్ళీ వెంటనే ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. అంటే మీరు చదివింది ఎంతవరకు నేర్చుకున్నారు, మళ్ళీ ప్రశ్నలు చేయండి. అంటే ఇంక చదివితే సమగ్రంగా, లేకపోతే వదిలేసేయండి. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి కోర్సు మీరు ఇకనైనా త్వరపడండి. ఇకనైనా ఆల్రెడీ చాలా మంది, వేల మంది, ఇది సెక్షన్ 1 ఇలా క్లాసెస్ ఉంటాయి, సెక్షన్ 2 తత్వశాస్త్ర అంశాలు ఇలా క్లాసెస్ ఉంటాయి. మరియు యోగా తీసుకున్నా, ఏ సామాజిక శాస్త్రం తీసుకున్నా, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తీసుకున్నా, సెక్షన్ 5 ప్రత్యేక అవసర విద్య, సెక్షన్ 6 స్వీయ అవగాహన, సెక్షన్ 7 విద్యా సాంఖ్యక శాస్త్రము, సెక్షన్ 8 వర్తమాన భారతదేశం, ఇది సిలబస్ ముందు చెప్పడం జరుగుతుంది. తర్వాత అనియత విద్య, మొత్తం కార్యక్రమాలు దాంట్లో ఉన్నాయని కూడా ఇవ్వడం జరిగింది. పాఠశాల మరియు సమాజ సంబంధాలు, తర్వాత సెక్షన్ 10 జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన, మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 11 సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, యూనిట్
12 ఇది చాలా పెద్దది అని గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియదు, చదువుతున్నది మీరు కొంత, ఎగ్జామ్లో మీరు చదివింది గోరంత, ఎగ్జామ్లో వచ్చేది కొండంత. మీరు కుండను ఢీకొనాలి. కాబట్టి దయచేసి మిత్రులారా, మీకు ఎన్నోసార్లు చెప్పాను, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఒక పరీక్ష బాగా రాయకపోతే ఆ పరీక్ష మీ చేత అన్ని పరీక్షలు రాయిస్తుంది. కానీ మళ్ళీ పరీక్షలు పడితే ఆ అంశం మనం మాట్లాడాలి. కాబట్టి వయసు పెరుగుతుంది, సమస్యలు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఈ ఒక్కసారి దయచేసి మీరందరూ కూడా క్లాసులు వినండి. వినకపోతే మీకు అర్థం కాదు. అర్థం కాకుండా ఎన్నిసార్లు చదివినా తిన్న అన్నము ఎలా అజీర్ణం కాదో ఆ విధంగా మీకోసం నేను క్లాసెస్ అన్ని ఒక్కరోజు పూర్తిగా అన్లాక్ చేసి పెడతాను. ఎందుకంటే సబ్జెక్ట్ డెప్త్ తెలవాలి. మీరు అక్కడికక్కడే నేర్చుకుంటారు. ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కే క్రమంలో రాయిని బాగా ఇబ్బంది పెట్టి విగ్రహంగా తయారు చేస్తాడు. అలా మీకు కూడా చెత్తంతా దుమ్మంతా అనవసరం లేదు రాయంతా తీసేసి పక్కటి బంది మెటీరియల్ని ఒక విగ్రహం లాగా మీకు అందిస్తున్నాను. దాన్ని పూజిస్తారో దూషిస్తారో చేతులారా మీరు ఈ యొక్క ఉద్యోగాన్ని కోల్పోతారో మీరే ఆలోచించుకోండి. ఇప్పటికైనా టైం ఉంది. రోజుకు 6 గంటలు 300+ క్లాసులు ఉంటాయి. కాబట్టి ఆ 300 క్లాసులు 30 మినిట్స్ విడిది ఉంటుంది. అంటే రోజుకు 6 గంటలు కనుక కూర్చుంటే 15-20 రోజుల్లో సిలబస్ అయిపోతుంది. 2 పుస్తకాలను చెప్పాం. ఆ 2 పుస్తకాలు ప్లస్ PDF మెటీరియల్ ప్రింట్ తీసుకోండి. మరి ఇప్పుడు ఖర్చు పెట్టుకోకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటారు? అద్భుతమైన మెటీరియల్ మీకోసం గ్యాదర్ చేయడానికి ఎంత టైం పట్టి ఉంటుంది? మరి జెన్యున్గా అవి తెలుగు అకాడమీ పుస్తకాలు, ఓల్డ్ పుస్తకాలు సమాచారం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా చెప్తున్నాను, ఇంకా దయచేసి మీరు క్లాసులు విని ధైర్యాన్ని తెచ్చుకొని ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసి మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్సుల భాగంగా వేల మంది ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. వీరే జాబ్ సాధిస్తారు. వీరి మధ్యనే పోటీ ఉంటుంది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నుంచి మొదలుకొని చివరి వరకు మన విద్యార్థులే ఉంటారు. ఎందుకంటే మనం సమగ్రంగా మీకు కష్టం లేకుండా మేము కష్టపడ్డాం ప్రాణాలు పరంగా పెట్టి, టైంను పరంగా పెట్టి, నిద్రాహారాలు మాని. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఒక్కసారి వినండి, క్లాసెస్ ఉచితంగా వినండి. మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయినట్టే. దీంట్లో నష్టం లేదు. మీరు ప్రిపరేషన్ను స్ట్రాంగ్గా కొనసాగించండి. మరియు HWO పేపర్ 1 నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఇంకా లైవ్లో రేపు ఎల్లుండి లైవ్లోకి వస్తాం, మెసేజ్ పంపుతాం. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లేస్టోర్లో జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. ఆల్రెడీ కొన్ని ఉచిత టెస్టులు కూడా ఉన్నాయి. రాయండి. మీరు ఎంతవరకు ప్రిపరేషన్లో ఉన్నారో తెలుస్తుంది. మరి విద్యా దృక్పథాల వారికి కూడా అతి త్వరలో పూర్తిగా లైవ్ క్లాసులు ఉంటాయి. అద్భుతంగా క్లాసెస్ ఉంటాయి. ఎక్కువ మంది విద్యా దృక్పథాలకు సంబంధించి 6 యూనిట్లు ఉన్నాయి. ఇది చెప్పిన అనుభవం మాకుంది. కాబట్టి వేల మంది జాయిన్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి మంచి మంచి శుభవార్తలు వింటారు. రోజులు క్లాస్ ఉంటాయి. ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు టెలిగ్రామ్లో గ్రూపులుగా జాయిన్ కండి. పరీక్షలు రాయండి. మీరందరూ కూడా విజయం సాధిస్తారు. ఆల్ ది బెస్ట్.